హలో గైస్, మన మోటరోలా వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా గైస్. ఇది మనకు మోటరోలా ఎడ్జ్ సిరీస్లో టాప్ మోడల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే కానీ, గేమింగ్ ప్రాసెసర్, వాటర్ ప్రూఫ్ ఇలాంటి చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి గైస్ ఈ మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో. ఈరోజు వీడియోలో ఈ మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చేలేదని ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా అర్థం చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మా ఛానల్ ఫస్ట్ మిస్ అట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిజైన్ మాత్రం మనకు చాలా మంచి డిజైన్ యూజ్ చేసిన గైస్. దీంట్లో మొత్తం మనకు 3 కలర్స్ వస్తాయి. 2 వచ్చేసి మనకు లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. ఇంకోటి వచ్చేసి గైస్ మనకు వుడెన్ ఫినిషింగ్తో వస్తుంది గైస్. మ్యాక్సిమం మొత్తం మనకు చెక్క ఫినిషింగ్తో వస్తుంది. సేమ్ మనకు చెట్టుతో వేసిన చెక్క ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది బ్యాక్ సైడ్ డిజైన్. ఇది మొత్తం మనకు న్యాచురల్ వుడ్తోనే తయారు చేస్తున్నాం గ్యాస్. చూడడానికి మాత్రం మనకు చాలా బాగుంది గ్యాస్. ఈ వుడెన్ ఫినిషింగ్ది దీంట్లో మొత్తం 3 కలర్స్ కూడా బాగున్నాయి గ్యాస్. 2 లెదర్ ఫినిషింగ్, ఇంకోటి వచ్చేసి మనకు వుడెన్ ఫినిషింగ్ గ్యాస్. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 144 హెర్ట్జ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది గ్యాస్. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇది మనకు కర్వ్ డిస్ప్లే కాబట్టి కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ మీరు మూవీ చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో రెజల్యూషన్ కూడా 1.5K రెజల్యూషన్ ఇచ్చాం గ్యాస్. మనకి దీంట్లో డిస్ప్లే కూడా మనకు చాలా బాగుంటుంది. రెజల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి వీడియో క్లారిటీ అనేది మనకు చాలా బెటర్ ఉంటుంది. ఓవరాల్ డిస్ప్లే మాత్రం మనకి చాలా మంచి డిస్ప్లే గ్యాస్. అది కూడా మనకి ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి డిస్ప్లేలో మనకు పీక్ బ్రైట్నెస్ కానీ, కలర్స్, బ్రైట్నెస్, డిస్ప్లే సైజు ఒక్క ముక్కలో చెప్పాలంటే డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మ్యాక్సిమం మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. ఈసారి మనకు 3 కెమెరాలు మంచి ఫ్లాగ్షిప్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఓఎస్ కెమెరాతో వస్తుంది గ్యాస్. మనకి మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. మనకి ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కాబట్టి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మనకు స్టేబుల్గానే వస్తాయి. సెకండ్ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా గ్యాస్. ఇది కూడా మనకు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి గ్యాస్ 64 MP టెలిఫోటో లెన్స్ యూజ్ చేసినారు. ఇది మనకు చాలా యూస్ఫుల్ కెమెరా. దీనివల్ల మనం 100x దాకా జూమ్ కూడా చేసి తీసుకోవచ్చు. మీరు ఆల్రెడీ సామ్సంగ్ ఫోన్స్లో యూస్ ఉంటారు 100x జూమ్. మనకి మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో కూడా మీరు 100x దాకా జూమ్ చేసి కూడా ఫోటోలు తీసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ కెమెరా. మనకి 64 MP టెలిఫోటో ఉండడం వల్ల మీరు పోర్ట్రేట్ మోడ్లో జూమ్ చేసి తీసినా కూడా ఫొటోస్ అనేవి మనకు చాలా బాగా వస్తాయి గ్యాస్. మెయిన్గా మనకు పోర్ట్రేట్ ఫొటోస్ అనేవి మనకు చాలా బాగా వస్తాయి. మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయ్యి మీరు మాత్రం ఫోకస్లో ఉంటారు. ఈ టెలిఫోటో మాత్రం మనకు చాలా బాగా జరుగుతుంది. ఓవరాల్ మనకు బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా మంచి ఫ్లాగ్షిప్ కెమెరాస్ యూజ్ చేస్తారు గ్యాస్. మనకి మెయిన్ టెలిఫోటో మాత్రం మనకు చాలా బాగుంటుంది దీంట్లోన. ఓవరాల్ గ్యాస్ బ్యాక్ సైడ్ కెమెరాస్ మాత్రం మనకు మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 50 MP సెల్ఫీ కెమెరా గ్యాస్. సెల్ఫీ కెమెరా కూడా మనకు బాగానే వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8S Gen 3 గ్యాస్. ఇది మనకు స్నాప్డ్రాగన్ నుంచి లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఆల్రెడీ పోకో F6లో కానీ మిగతా మొబైల్స్లో యూజ్ చేసినారు. ఇది మనకు థర్డ్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ స్నాప్డ్రాగన్ 8S Gen 3 గ్యాస్. ఇది మాత్రం మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి అన్ని గేమ్స్ కూడా మీరు హై సెట్టింగ్స్లో ఆడుకోవచ్చు. మనకి ఇదే బడ్జెట్లో దీనికన్నా బెటర్ ప్రాసెసర్ కూడా ఉన్నాయి గ్యాస్. ఇది మాత్రం మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసరే. దీంతో కంపేర్ చేస్తే మనకి వేరే కూడా ఉన్నాయి మొబైల్స్. వాటి గురించి కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్తా. ప్రజెంట్ మనకి ప్రాసెసర్ మాత్రం మనకు మంచి ప్రాసెసరే. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 4500 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 125 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గ్యాస్. మనకి ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది. ఎందుకంటే మనకు 125 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కాబట్టి మనకు హాఫ్ అన్ అవర్ 20 minutesలోనే ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది గ్యాస్. దాంతోపాటు దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 50 watts దాకా మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది గ్యాస్. ఇది కూడా మనకు మంచి ఫీచరే. ఎందుకంటే మనకి ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. మనకి ఫీచర్స్ అనేది మిస్ చేయలేరు. ఓవరాల్ మనకు బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా బాగున్నాయి దీంట్లో. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ మనకు ఆడియో డిపార్ట్మెంట్ కూడా మనకు మంచిగానే వస్తుంది దీంట్లో. దీంట్లో గ్యాస్ మనకి ఇంకో హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి IP68 వాటర్ ప్రూఫ్తో వస్తుంది గ్యాస్. మనకి ఈ మొబైల్ వాటర్లో పడినా కూడా మొబైల్కి అనేది ఏం కాదు. మనకి చినుకుల్లో పడినా, వాటర్లో పడినా కూడా మొబైల్కి అనేది ఏం డ్యామేజ్ కాదు. దాంతోపాటు గ్యాస్ దీంట్లో మనకు డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. మనకి ఈ మొబైల్ ఏమైనా యాక్సిడెంట్గా కింద పడినా కూడా ఈజీగా అనేది బ్రేక్ కాదు. డిస్ప్లే కూడా మనకు మంచి స్ట్రాంగ్ డిస్ప్లే యూజ్ చేసినారు. ఇవే గ్యాస్ మనకి మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. దీంట్లో మనకు కర్వ్ డిస్ప్లే కానీ, ప్రాసెసర్, కెమెరాస్, ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఈ మొబైల్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. అన్ని ఫీచర్స్ కూడా మనకు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ యూజ్ చేసినారు గ్యాస్. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన
ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 జీబీ స్టోరేజ్ వస్తుంది. మనకు దీంట్లో ఒకే ఒక వేరియంట్ వస్తుంది 12 ప్లస్ 512 జీబీ. దీని ప్రైస్ వచ్చేసి 55,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. ప్రైస్ అనేది కొద్దిగా మనకు ఓవర్ ప్రైస్ అనేది పెట్టినారు. మనకి 40 నుంచి 45,000 రూపీస్లో వచ్చింటే బాగుంటుంది. ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టినారు గ్యాస్. మనకి యాక్చువల్గా మోటరోలా ఫోన్స్ అంటే తక్కువ రేట్కి మంచి ఫీచర్స్ వస్తాయి. ఇది మాత్రం మనకు ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టినారు, కానీ ఫీచర్స్ మాత్రం మనకు బాగానే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు 55,000 రూపాయలకి వస్తుంది గ్యాస్. దీని మీద మనకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద 5,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడితే 50,000 రూపాయలకి వస్తుంది గ్యాస్. ఈ మోటరోలా H50 అల్ట్రా మనకి ఇదే బడ్జెట్లోన iQOO 12 కూడా మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. అది వచ్చేసి మనకు 52,000 నుంచి 53,000 మధ్యలో వస్తుంది గ్యాస్. అది మనకి మోటరోలాతో కంపేర్ చేస్తే దాంట్లో మనకు ఫీచర్స్ ఇంకా బెటర్ ఉన్నాయి. దాంట్లో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేస్తుంది గ్యాస్. మనకి మోటరోలా H50 అల్ట్రాతో కంపేర్ చేస్తే iQOO 12లో పర్ఫార్మెన్స్ అనేది ఇంకా కొద్దిగా బెటర్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి మనకు అదే పెద్ద ప్రాసెసర్ గ్యాస్ iQOO 12. కెమెరాస్ కూడా మనకు దాంట్లో ఇంకా బెటర్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి మనకు సోనీ కెమెరాస్ యూజ్ చేసినారు iQOO 12లో. మనకి మోటరోలా H50 అల్ట్రా iQOO 12 కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ ప్రైజింగ్తో వస్తున్నాయి. మీరు ఒకవేళ 2 మొబైల్ ఏది తీసుకోవాలనుకుంటే iQOO 12 తీసుకోండి గ్యాస్. దాంట్లో ఇంకా మనకు బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. మనకి అది ఇంకా గేమింగ్ కూడా చాలా బాగుంటుంది iQOO 12. మీరు ఒకవేళ 2 మొబైల్ ఏదైనా కొనాలనుకుంటే iQOO 12 తీసుకోండి. ఇది మాత్రం మనకు ఒక బెస్ట్ ఆప్షన్. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.